ఆర్బిక్స్ వాడిన తర్వాత నా అరటి తోటలో గమనించదగ్గ మెరుగుదల కనిపించింది. ఆకులు పచ్చగా, వెడల్పుగా పెరిగాయి మరియు కాండాలు బలంగా తయారయ్యాయి. మొక్కల ఆరోగ్యం మెరుగుపడింది మరియు సాధారణ రసాయన పురుగు మందుల కంటే ఆకు తెగుళ్లు బాగా నియంత్రించబడ్డాయి. ఆకులు అమ్ముకునే రైతులకు ఆర్బిక్స్ చాలా ఉపయోగకరమైన ఉత్పత్తి. నాణ్యమైన, వెడల్పాటి ఆకులు లభించడం వల్ల వారు మంచి ధరలు మరియు అధిక లాభాలను పొందగలుగుతున్నారు. అరటి గెలలు ఏర్పడిన తర్వాత కాయలు పొడవుగా, మెరిసేలా మరియు ఒకే పరిమాణంలో పెరిగాయి. ఫలితంగా ఎకరానికి దిగుబడి 10 టన్నుల నుండి 15 టన్నులకు పెరిగింది. అదనంగా 5 టన్నుల దిగుబడి మరియు ఎక్కువ ఆదాయం లభించింది. నా పేరు కోడీశ్వరన్. నేను తిరుచి జిల్లా, మనచనల్లూరు తాలూకాకు చెందినవాడిని. నేను గత 7 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నేను యూట్యూబ్లో చూసి ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను కొనుగోలు చేశాను మరియు ప్రస్తుతం వాటిని అరటి సాగులో ఉపయోగిస్తున్నాను. ఇంతకుముందు వాడిన పురుగుమందులతో ఆశించిన దిగుబడి రాలేదు. ఒక అరటి చెట్టు సగటు బరువు కేవలం 8 నుండి 9 కిలోలు మాత్రమే ఉండేది. కానీ ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత చెట్టు బరువు 14 నుండి 15 కిలోలకు పెరగడం ప్రారంభమైంది. దీని కారణంగా నేను గత సంవత్సరం 3 ఎకరాలుగా ఉన్న సాగును ఈ సంవత్సరం 4 ఎకరాలకు విస్తరించాను. గత సంవత్సరం నేను కేవలం నేంద్ర అరటిని మాత్రమే సాగు చేశాను. ప్రస్తుతం నేను 1.5 ఎకరాలలో కాధాలి అరటిని మరియు 2 ఎకరాలలో నేంద్ర అరటిని సాగు చేస్తున్నాను. నేను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులైన అభిమాన్, ఆర్బిక్స్, ఫిల్ 77 అనే 3 ఉత్పత్తులను నెలకు ఒకసారి ఉపయోగిస్తున్నాను. తెగుళ్ల దాడిని నివారించడానికి అరటి నాటిన తొలి దశలో అభిమాన్ను ఉపయోగించాలి. ఆ తర్వాత 30 రోజులకు ఆర్బిక్స్ను ఉపయోగించాను. నాకు మంచి ఫలితాలు వచ్చినందున ఇప్పటి నుండి దీనిని నెలకు 2 సార్లు ఉపయోగించాలని అనుకుంటున్నాను. 1 ఎకరానికి 5 లీటర్ల అభిమాన్ అవసరం. 50 లీటర్ల నీటిలో 1 లీటరును కలిపి ప్రతి చెట్టు మొదలు సుమారు 1 లీటరు చొప్పున పోయాలి. ప్రస్తుతం పనిభారాన్ని తగ్గించడానికి మేము దీనిని నీటిపారుదల నీటిలో కలిపి ఉపయోగిస్తున్నాము. దీనివల్ల వేరు పురుగుల దాడి అదుపులోకి వచ్చింది. నల్ల మచ్చలు మరియు వ్యాధులు తగ్గాయి. మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా పెరిగాయి. ఆర్బిక్స్ వాడటం మొదలుపెట్టిన 1 నెల తర్వాత ఆకులు పచ్చగా, దట్టంగా పెరిగాయి మరియు చెట్టు కాండం బలంగా, మందంగా తయారైంది. ముఖ్యంగా ఆకు వ్యాపారులు ఆర్బిక్స్ వాడితే ఆకులు వెడల్పుగా, మంచి నాణ్యతతో ఉండటం వల్ల వాటిని మంచి ధరకు అమ్ముకోగలరు. అంతేకాకుండా సాధారణ ఆంగ్ల మందుల కంటే ఇది చెట్టు పెరుగుదలను మెరుగుపరిచి ఆకు తెగుళ్లను బాగా నియంత్రిస్తుందని నా అనుభవంలో గ్రహించాను. తరువాత అరటి పిలకలు చిగురించడం మొదలయ్యాక నేను ఫిల్ 77 వాడాను. దాని ఫలితంగా పండ్లు బాగా పెరిగాయి, పొడవుగా, నిగనిగలాడుతూ మంచి బరువుతో ఉన్నాయి. గతసారి నేను FL 77 వాడినప్పుడు నాకు ఎకరానికి 15 టన్నుల దిగుబడి వచ్చింది. కానీ అంతకు ముందు సంవత్సరం నేను ఇతర మందులు వాడినప్పుడు నాకు కేవలం 10 టన్నులు మాత్రమే వచ్చింది. తొలిసారి ఎరువులు వేసినప్పటి నుండి కోత వరకు మొత్తం పొలంలోనూ ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులనే వాడాలని నిర్ణయించుకున్నాను. ఈ ఉత్పత్తులు నాకు మంచి ఫలితాలను ఇచ్చాయి కాబట్టి ఇకపై కూడా వీటినే వాడతాను. ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసిన తర్వాత నేను వాటిని అన్ని పొలాల్లోనూ వాడలేదు. నేను పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తున్నాను కాబట్టి ఏదైనా కొత్త ఉత్పత్తి యొక్క ప్రభావాన్ని ముందుగా పరీక్షించాలని అనుకున్నాను. అందుకే మొదటగా నేను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను కేవలం 1 ఎకరంలో మాత్రమే వాడాను. మిగిలిన ఎకరాన్ని యథావిధిగా సాగు చేశాను. కోత సమయంలో పోల్చి చూస్తే సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన పొలంలో 35 కట్టలు దిగుబడి వచ్చాయి. అయితే ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వాడిన పొలంలో 37 కట్టలు దిగుబడి వచ్చాయి. ఈ తేడాను స్వయంగా చూసిన తర్వాతే ఈ ఉత్పత్తిపై నాకు పూర్తి నమ్మకం కలిగింది. అందుకే నేను తర్వాత వేయబోయే మొత్తం 8 ఎకరాల్లోనూ ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులనే వాడాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవంలో ఈ ఉత్పత్తులు పంట యొక్క పెరుగుదల, దిగుబడి, నాణ్యత మరియు లాభదాయకతను మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. కాబట్టి నా సలహా ఏమిటంటే ఇతర రైతులు కూడా మొదట తమ పొలంలో కనీసం కొంత భాగంలోనైనా వీటిని ప్రయత్నించి వాటి ప్రయోజనాలను పొందవచ్చు. ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను ఉపయోగించిన తర్వాత అరటి సాగులో మంచి మెరుగుదల కనిపించింది. అరటి పండు బరువు 8
9 కిలోల నుండి 14-15 కిలోలకు పెరిగింది మరియు దిగుబడి, లాభదాయకత కూడా పెరిగాయి. అభిమాన్, ఆర్బిక్స్, FL77 వంటి ఉత్పత్తులు పంట యొక్క పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడిని మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. ఈ నమ్మకంతో రాబోయే 8 ఎకరాల పొలం మొత్తంలో కూడా